జూన్లో టాటా పంచ్, నెక్సాను ఏకంగా నెంబర్ 1, నెంబర్ 2 ప్లేసుల్లోకి వచ్చి మారుతికి గట్టి షాక్ ఇచ్చాయి. అప్పుడు చాలా మందికి ఒకటే అనిపించింది, ఇక మారుతి కథ అయిపోయిందా అని. కానీ జులైలో జరిగింది మాత్రం అదే మారుతి ఒక్క నెలల్లో మొత్తం గేమ్ని రివర్స్ చేసేసింది. నెంబర్ 2లో ఉన్న నెక్సాను ఏకంగా నెంబర్ 9కి పడిపోయింది. పంచ్ మాత్రం ఇంకా టాప్ 5లో ఉంది. కానీ గత నెలతో పోలిస్తే దాని జోరు ఎలా మారిందో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. మరోవైపు డిజైర్ మళ్ళీ నెంబర్ 1కి వచ్చేసింది. అంతేకాదు ఈసారి టాప్ 10లో ఏ కార్స్ పైకి వచ్చాయి, ఏ కార్లు కిందకి పడిపోయాయి, కొత్తగా వచ్చిన విక్టోరియస్ ఎంత వేగంగా దూసుకొచ్చింది, మరి వ్యాగనారు, స్విఫ్ట్, ఎర్టిగా లాంటి మారుతి కార్స్ ఎంత పెద్ద కంబ్యాక్ ఇచ్చాయి. ఈ వీడియోలో జూలై 2026లో ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 25 కార్స్ని కింద నుంచి పైకి చూద్దాం. చివరి నెంబర్ 1 దగ్గరికి వచ్చేసరికి ఈ నెల అసలు విజేత ఎవరో క్లియర్గా అర్థమవుతుంది. అయితే ముందుగా 25th ప్లేస్ నుంచి మొదలు పెడదాం. 25th ప్లేస్లో ఉంది టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్. జులైలో మొత్తం 7,187 యూనిట్లు అమ్ముడయ్యాయి. కానీ ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఉంది. గత ఏడాది జులైలో ఇదే కారు 8,814 యూనిట్లు అమ్మింది. అంటే ఈసారి సేల్స్లో దాదాపు 18% పడిపోయాయి. హైబ్రిడ్ ఎస్యూవీగా మంచి పేరు ఉన్నప్పటికీ ఈ నెల మాత్రం హైరైడర్కి అంతగా కలిసి రాలేదు. 24th ప్లేస్లో ఉంది టాటా టియాగో. జులైలో 7,429 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 33% గ్రోత్. అంటే టియాగో ఇంకా పూర్తిగా మార్కెట్ నుంచి మాయమైపోలేదని ఈ నంబర్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్లో కారు కావాలనుకునే వాళ్లకు టియాగో ఇప్పటికీ ఒక ప్రాక్టికల్ ఆప్షన్. 23rd ప్లేస్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా. జులైలో 8,127 యూనిట్లు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 28% గ్రోత్. అంటే ఈ కార్ నెంబర్స్ చాలా భారీగా లేకపోయినా దాని డిమాండ్ మాత్రం పెరుగుతుంది. కానీ అసలు విషయం ఏంటంటే ఇదే మారుతి లైనప్ లో ఇంకా ఎన్ని కార్లు దీనికంటే ముందున్నాయో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 22nd ప్లేస్లో మహేంద్రా ఎక్స్యూవీ 7XO. జులైలో 8,233 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 17% గ్రోత్. మహీంద్రాకి ఎస్యూవీ మార్కెట్ ఎంత స్ట్రాంగ్ డిమాండ్ ఉందో ఈ ఒక్క లిస్టు చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్స్యూవీ 7XO మాత్రమే కాదు, ఇంకా మహేంద్రాకి చెందిన 4 మోడల్స్ ఈ టాప్ 25లో ఉన్నాయి. 21 ప్లేస్లో కియా సోనెట్. జులైలో 8,913 యూనిట్లు. గత ఏడాదితో పోలిస్తే 17% గ్రోత్. సోనెట్ కి ఇప్పుడు పెద్ద కాంపిటీషన్ ఉన్నా ఇంకా ప్రతి నెల దాదాపు 9,000 యూనిట్లు అమ్ముడవుతుండడం చిన్న విషయం కాదు. అయితే ఇదే కియా నుంచి వచ్చిన మరో కారు మాత్రం సోనెట్ కంటే చాలా పెద్ద జంప్ ఇచ్చింది. అది ఏంటో కొద్దిసేపట్లో చూద్దాం. 20th ప్లేస్లో మహేంద్రా బొలెరో. జులైలో 9,336 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 24% గ్రోత్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కార్. ఎందుకంటే కొత్త ఎస్యూవీస్, ఫ్యాన్సీ ఫీచర్స్ వచ్చిన బొలెరోకి ఉన్న రూలు మరియు కమర్షియల్ డిమాండ్ ఇంకా తగ్గడం లేదు. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ కారు టాప్ 25లో ఉంది. 19th ప్లేస్లో మహేంద్రా ఎక్స్యూవీ 3XO. జులైలో 9,429 యూనిట్లు. గత ఏడాదితో పోలిస్తే 30% గ్రోత్. అంటే ఎక్స్యూవీ 3XOకి డిమాండ్ బాగానే పెరుగుతుంది. మహేంద్రాకి ఒకవైపు స్కార్పియో, థార్ లాంటి ఎస్టాబ్లిష్డ్ మోడల్స్ ఉంటే మరోవైపు 3XO లాంటి కొత్త జనరేషన్ ఎస్యూవీలు కూడా వాల్యూమ్ తీసుకొస్తున్నాయి. 18th ప్లేస్లో టయోటా ఇన్నోవా క్రిస్టా ప్లస్ ఇన్నోవా హైక్రాస్. 2 మోడల్స్ కలిపి జులైలో 9,976 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 9% గ్రోత్. ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవి సాధారణ బడ్జెట్ కార్స్ కావు, అయినా దాదాపు 10,000 యూనిట్లు. ఫ్యామిలీ బయ్యర్స్ నుంచి ఫ్లీట్, ప్రీమియం బయ్యర్స్ వరకు ఇన్నోవాకి ఉన్న డిమాండ్ ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఇది చూపిస్తుంది. 17th ప్లేస్లో మహేంద్రా థార్. జులైలో 10,558 యూనిట్లు. గత ఏడాదితో పోలిస్తే 7% గ్రోత్. థార్ ఇప్పుడు కేవలం ఆఫ్ రోడ్ ఎస్యూవీ మాత్రమే కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్ స్టేట్మెంట్ అయిపోయింది. అందుకే కాంపిటీషన్ పెరుగుతున్నా నెలకు 10,000కు పైగా యూనిట్లు అమ్ముకుంటూనే ఉంది. 16th ప్లేస్లో హుండై వెన్యూ. జులైలో 11,095 యూనిట్లు. గత ఏడాదితో
ఏడాదితో పోలిస్తే ఏకంగా 38% గ్రోత్. అంటే కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో వెన్యూ మళ్ళీ మంచి మూమెంట్ తెచ్చుకుంటుంది. కానీ ఇప్పుడు అసలు సర్ప్రైజ్ మొదలవుతుంది. ఎందుకంటే 15th ప్లేస్ లోకి వచ్చేసరికి ఒక కొత్త మారుతి కారు కనిపిస్తుంది. 15th ప్లేస్ లో మారుతి సుజుకి విక్టోరియస్. కొత్తగా వచ్చిన ఈ ఎస్యూవీ జులైలోనే 11,334 యూనిట్లు అమ్మేసింది. అంటే లాంచ్ అయిన వెంటనే టాప్ 15 లోకి ఎంట్రీ. ఇది మారుతికి చాలా ఇంపార్టెంట్ సిగ్నల్. ఎందుకంటే 10 లక్షల పైబడే ఎస్యూవీ మార్కెట్ లో కూడా మారుతికి బయ్యర్స్ ఉన్నారని విక్టోరియస్ నెంబర్స్ చూపిస్తున్నాయి. 14th ప్లేస్ లో మారుతి సుజుకి బ్రిజా. జులైలో 12,055 యూనిట్లు. కానీ ఇక్కడ మారుతికి కొంచెం షాక్ ఉంది. గత ఏడాదితో పోలిస్తే బ్రిజా సేల్స్ 14% తగ్గాయి. టాప్ 10 లో కనిపించే బ్రిజా ఈసారి 14th ప్లేస్ కి పడిపోయింది. మరి ఇదే టైంలో మారుతికి చెందిన ఇంకో కారు మాత్రం పైకి దూసుకుపోతున్నాయి. అంటే మారుతికి ప్రాబ్లం సేల్స్ లో లేదు, బయ్యర్స్ ఏ మోడల్ ఎంచుకుంటున్నారన్నదే అసలు గేమ్. 13th ప్లేస్ లో మారుతి సుజుకి ఆల్టో. జులైలో 12,534 యూనిట్లు. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 112% గ్రోత్. అవును, మీరు విన్నది కరెక్టే, 112%. బడ్జెట్ కార్ మార్కెట్ లో ఆల్టో ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఈ ఒక్క నెంబర్ చాలు చెప్పడానికి. కొత్త ఎస్యూవీస్ ఎన్ని వచ్చినా మొదటిసారి కారు కొనే వాళ్లలో ఆల్టోకి ఉన్న పేరు ఇంకా తగ్గలేదు. 12th ప్లేస్ లో కియా సెల్టోస్. జులైలో 12,541 యూనిట్లు. ఇక్కడే అసలు షాక్ ఉంది. గత ఏడాది జులైలో సెల్టోస్ కేవలం 6,010 యూనిట్లు మాత్రమే అమ్మింది. ఇప్పుడు 12,541. అంటే దాదాపు 109% గ్రోత్. ఒక్క ఏడాదిలోనే దాదాపు డబుల్. కియాకి ఇది చాలా స్ట్రాంగ్ కంబ్యాక్. 11th ప్లేస్ లో మారుతి సుజుకి ఎకో. జులైలో 13,896 యూనిట్లు. గత ఏడాదితో పోలిస్తే 13% గ్రోత్. ఎకోని చాలా మంది ఫ్యామిలీ కార్ గా మాత్రమే చూస్తారు. కానీ అసలు గేమ్ అక్కడే కాదు. స్కూల్ వ్యాన్స్, స్మాల్ బిజినెసెస్, డెలివరీ యూసేజ్, కమర్షియల్ అప్లికేషన్స్ ఎన్నో పనులకు ఎకో ఉపయోగపడుతుంది. అందుకే బయటకు చూస్తే సింపుల్ గా కనిపించిన సేల్స్ చార్ట్ లో మాత్రం ఇది చాలా డేంజరస్ ప్లేయర్. ఇప్పుడు మనం టాప్ 10 లోకి వచ్చేసాం. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ప్లేస్ లో స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే నెక్సాను ఎక్కడ ఉంది, పంచు ఎంతవరకు నిలబడింది, మరి మారుతికి చెందిన ఏ కార్స్ టాప్ 10 లో ఉన్నాయి, అసలు నెంబర్ 1 కి ఎవరు వెళ్లారు ఇప్పుడే చూద్దాం. 10th ప్లేస్ లో మహేంద్ర స్కార్పియో. జులైలో 16,009 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 13,747 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే దాదాపు 16% గ్రోత్. స్కార్పియోకి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కొత్త ఎస్యూవీస్ ఎన్ని వచ్చినా స్కార్పియో అంటే ఒక నెక్స్ట్ లెవెల్. రాజకీయ నాయకుల దగ్గర నుంచి బిజినెస్ వాళ్ల వరకు రఫ్ అండ్ టఫ్ ఎస్యూవీ కావాలనుకునే చాలా మందికి ఇది ఇప్పటికీ స్ట్రాంగ్ చాయిస్. ముఖ్యంగా మహేంద్రకి 5 కార్స్ టాప్ 25 లో ఉండగా స్కార్పియో మాత్రం టాప్ 10 లోకి వచ్చి మహేంద్రకి లీడ్ ఇస్తుంది. కానీ ఇది చూసి టాటా వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెంబర్ 9 లో టాటా నెక్సాన్ ఉంది. టాటా నెక్సాన్ జులైలో 17,471 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది కంటే ఇది 36% ఎక్కువ గ్రోత్. అంటే నెక్సాన్ కి డిమాండ్ తగ్గిపోలేదు. కానీ అసలు విషయం ఏంటంటే జూన్ లో ఇదే నెక్సాన్ నెంబర్ 2 లో ఉంది. అక్కడ నుంచి ఇప్పుడు డైరెక్ట్ గా నెంబర్ 9. ఒక్క నెలలో 7 ప్లేసులు పడిపోయింది. ఇదే ఈ జులై సేల్స్ చార్ట్ లో ఉన్న బిగ్గెస్ట్ సర్ప్రైజ్ లో ఒకటి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది నెక్సాన్ అమ్మకాలు కొలాప్స్ అయ్యాయని కాదు. గత ఏడాదితో పోలిస్తే సేల్స్ యాక్చువల్లీ పెరిగాయి. ప్రాబ్లమ్ నెక్సాన్ లో కంటే ఈసారి దాని ముందు ఉన్న కార్స్ ఇంకా ఎక్కువగా అమ్ముడవడంలో ఉంది. అదే ఈ సేల్స్ రేస్ లో అసలు ట్విస్ట్. 8th ప్లేస్ లో హుండై క్రెటా. జులైలో 18,088 యూనిట్లు. గత ఏడాదితో పోలిస్తే 7% గ్రోత్. మరియు ఇది జులై 2026 లో అత్యధికంగా అమ్ముడైన మిడ్ సైజ్ ఎస్యూవీ. జూన్ లో టాప్ 10 నుంచి బయటపడ్డ క్రెటా జులైలో మళ్ళీ నెంబర్ 8 కి కంబ్యాక్ ఇచ్చింది. ఇక్కడే హుండైకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే క్రెటాకి ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ కాదు. సెల్టోస్ ఉంది, ఎక్స్యూవీ 7XO ఉంది, టాటా ఎస్యూవీస్ ఉన్నాయి. అయినా నెలకు 18,000కు పైగా కార్లు అమ్మడం అంటే ఈ సెగ్మెంట్ లో క్రెటా బ్రాండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. 7th ప్లేస్ లో మారుతి సుజుకి బెలెనో. జులైలో 18,241 యూనిట్లు. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 46% గ్రోత్. ఇది చాలా స్ట్రాంగ్ కంబ్యాక్. బెలెనోకి పెద్దగా ఎస్యూవీ లుక్ లేదు. కానీ ఇండియన్ ఫ్యామిలీ బయ్యర్స్ కి కావాల్సిన 3 విషయాలు ఇస్తుంది: మైలేజ్, స్పేస్,
మారుతి సర్వీస్ నెట్వర్క్. అందుకే ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మార్కెట్ లో కాంపిటీషన్ ఉన్న బెలానో ఇప్పటికే నిలబడుతుంది. కానీ బెలానో కంటే ముందు మరో మారుతి కారు ఉంది. అది ఏమిటంటే ఫ్రాంక్స్. 6th ప్లేస్ లో మారుతి సుజుకి ఫ్రాంక్స్. జూలైలో 19,473 యూనిట్లు. గత ఏడాదితో పోలిస్తే 51% గ్రోత్. అంటే దాదాపు 20,000 కార్స్ ఒక నెలలో. ఇది ఇప్పుడు మారుతికి చాలా ఇంపార్టెంట్ మోడల్ అయిపోయింది. ఎస్యూవీ లాంటి డిజైన్, కాంపాక్ట్ సైజు, మంచి మైలేజ్ మరియు మారుతి బ్రాండ్. ఈ కాంబినేషన్ ఇండియన్ బయర్స్ కి బాగా వర్క్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫ్రాంక్స్ ప్లస్ బెలెనో రెండు కలిపి 37,000కు పైగా యూనిట్స్ అమ్ముడయ్యాయి. అంటే మారుతికి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మరియు కాంపాక్ట్ క్రాస్ ఓవర్ సెగ్మెంట్ లో ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఉందో అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం టాప్ 5 లోకి వచ్చేసాం. ఇక్కడ నుంచి కాంపిటీషన్ ఇంకా క్రేజీగా ఉంటుంది. 5th ప్లేస్ లో టాటా పంచ్. జూలైలో 21,313 యూనిట్లు. ఇది చిన్న నంబర్ కాదు. ముఖ్యంగా గత ఏడాది జూలైలో పంచ్ సేల్స్ 10,785 మాత్రమే. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 98% గ్రోత్. అంటే ఆల్మోస్ట్ డబుల్. మరియు జూలై 2026 లో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీ కూడా ఇదే పంచ్. జూన్ లో నెంబర్ 1 లో ఉన్న పంచ్ జూలైలో నెంబర్ 5 కి వచ్చింది. కానీ సేల్స్ మాత్రం ఇంకా 21,000కు పైగానే ఉన్నాయి. అంటే పంచ్ కి డిమాండ్ తగ్గలేదు. ఇది సింప్లీ ఒక ర్యాంకింగ్ బ్యాటిల్. మారుతి కార్స్ ఈసారి భారీ నంబర్స్ కొట్టడంతో పంచ్ 5th ప్లేస్ కి వచ్చింది. అయినా టాటాకి జూలైలో అసలు విన్నరు ఇదే పంచ్. కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. పంచ్ 21,000కు పైగా అమ్మితే దానికంటే ముందు ఉన్న 4 మారుతి కార్స్ ఎంత అమ్మాయో తెలుసా? అదే ఇప్పుడు తెలుసుకుందాం. 4th ప్లేస్ లో మారుతి సుజుకి స్విఫ్ట్. జూలైలో 21,538 యూనిట్లు. గత ఏడాదితో పోలిస్తే 52% గ్రోత్. అంటే పంచ్ కంటే కేవలం 225 కార్లు ఎక్కువ. ఇంత క్లోజ్ ఫైట్. స్విఫ్ట్ పేరు వినగానే ఇండియన్ కార్ మార్కెట్ లో ఒక జనరేషన్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఫ్యామిలీ హ్యాచ్ బ్యాక్ కాదు. యంగ్ బయ్యర్స్ కి కూడా ఇది చాలా సంవత్సరాలుగా ఫేవరెట్. మంచి మైలేజ్, ఈజీ మెయింటెనెన్స్, కాంపాక్ట్ సైజు మరియు డ్రైవింగ్ ఫీల్ ఇవన్నీ కలిపి స్విఫ్ట్ ని ఇంకా స్ట్రాంగ్ సెల్లర్ గా ఉంచుతున్నాయి. కానీ స్విఫ్ట్ కంటే ముందు మరో మారుతి ఎంపీవీ ఉంది. అదే 3rd ప్లేస్ లో మారుతి సుజుకి ఎర్టిగా. జూలైలో 21,606 యూనిట్లు. స్విఫ్ట్ కంటే కేవలం 68 కార్లు ఎక్కువ. అంటే టాప్ 3 లోకి వచ్చిన పైన ఉన్న 2 కార్స్ తో గ్యాప్ చాలా తక్కువ. గత ఏడాదితో పోలిస్తే ఎర్టిగా సేల్స్ 30% పెరిగాయి. ఎఫోర్డబుల్ 7 సీటర్, మంచి స్పేస్, సిఎన్జి ఆప్షన్, ఫ్యామిలీ యూస్ తో పాటు కమర్షియల్ డిమాండ్ ఇవన్నీ ఎర్టిగాకి మ్యాసివ్ అడ్వాంటేజ్. అందుకే కొత్త ఎస్యూవీస్ ఎంత వచ్చినా ఎర్టిగా ఇంకా ఇండియన్ ఫ్యామిలీస్ కి చాలా స్ట్రాంగ్ ఆప్షన్. కానీ ఇప్పుడు ఇంకా మిగిలింది 2 కార్స్ మాత్రమే. ఒకటి వ్యాగనార్, మరొకటి డిజైర్. మరి ఈసారి నెంబర్ 1 ఎవరు? 2వ ప్లేస్ లో మారుతి సుజుకి వ్యాగనార్. జూలైలో 23,398 యూనిట్లు. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 59% గ్రోత్. ఇది చూసిన తర్వాత ఒక విషయం మాత్రం క్లియర్. వ్యాగనార్ ని అండర్ ఎస్టిమేట్ చేయడం ఎంత పెద్ద మిస్టేకో అనేది మరోసారి ప్రూవ్ అయింది. ఎస్యూవీలు వచ్చాయి, క్రాస్ ఓవర్స్ వచ్చాయి, ప్రీమియం హ్యాచ్ బ్యాక్స్ వచ్చాయి. కానీ వ్యాగనార్ మాత్రం తన ఫార్ములా మార్చలేదు. స్పేస్, ప్రాక్టికాలిటీ, మైలేజ్, ఈజీ మెయింటెనెన్స్ ఇవే దాని బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్. ముఖ్యంగా ఫ్యామిలీ బయ్యర్స్, ఫ్లీట్ యూజర్స్, క్యాబ్ ఆపరేటర్స్ అందరికీ ఇది ఒక ప్రాక్టికల్ చాయిస్. అందుకే జూలైలో కూడా 23,000కు పైగా యూనిట్స్. కానీ వ్యాగనార్ కి ఇంకా ఒక కారు అడ్డుగా ఉంది. అది మారుతి సుజుకి డిజైర్. 1st ప్లేస్ లో మారుతి సుజుకి డిజైర్. జూలైలో 23,791 యూనిట్లు. అవును, ఇండియాస్ నెంబర్ 1 బెస్ట్ సెల్లింగ్ కార్ ఇన్ జూలై 2026 మారుతి సుజుకి డిజైర్. వ్యాగనార్ కంటే కేవలం 393 కార్స్ ఎక్కువ. అంటే ఎంత క్లోజ్ రేస్ అంటే చివరి వరకు ఎవరు నెంబర్ 1 అవుతారో చెప్పడమే కష్టం. గత ఏడాది జూలైలో డిజైర్ 20,895 యూనిట్లు అమ్మింది. ఈసారి 23,791 అంటే 14% గ్రోత్. అయితే ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలా మంది ఇండియాలో సెడాన్ మార్కెట్ అయిపోయింది అంటున్నారు.
కానీ సేల్స్ చార్ట్ లో మాత్రం వేరే స్టోరీ చెబుతుంది. ఎస్యూవీ క్రేజ్ ఉన్న పంచ్, నెక్సాన్, క్రెటా, స్కార్పియో లాంటి ఎస్యూవీస్ ఉన్న ఒక సెడాన్ ఇప్పటికీ ఇండియా మొత్తం సేల్స్ చార్ట్ లో నెంబర్ 1 కి రావచ్చు. అదే డిజైర్. జూలై సేల్స్ చార్ట్ మొత్తం చూస్తే ఒక విషయం చాలా క్లియర్. మారుతి సుజుకి మళ్ళీ తన డామినేషన్ చూపించింది. టాప్ 25 లో 11 మారుతి మోడల్స్ ఉన్నాయి. అదే టైంలో టాటా పంచ్ ఎస్యూవీ సెగ్మెంట్ లో నెంబర్ 1 గా నిలిచింది. హుండై క్రెటా మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్ లో లీడ్ చేసింది. మహేంద్ర స్కార్పియో టాప్ 10 లోకి వచ్చింది. మరి టాటా నెక్సాన్ జూన్ లో నెంబర్ 2 నుంచి జూలైలో నెంబర్ 9 కి. అయితే ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. నెక్సాన్ సేల్స్ గత ఏడాదితో పోలిస్తే 36% పెరిగాయి. అంటే ఇది నెక్సాన్ ఓడిపోయిన కథ మాత్రమే కాదు, ఈసారి మారుతి కార్స్ ఇంకా బలంగా అమ్ముడైన కథ కూడా. మరి మీ ఒపీనియన్ ఏంటి? పంచ్, నెక్సాన్, క్రెటా, స్కార్పియో వీటిలో మీకు బెస్ట్ ఎస్యూవీ ఏది? మరియు డిజైర్ నిజంగానే ఇండియాలో నెంబర్ 1 కావడానికి డిజర్వ్ చేస్తుందా? మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి.